ఈ ఒక్క దోశ తినడానికి 1000 రూపాయలు బొక్కెట్టుకుని 50 కిలోమీటర్ దూరం వెళ్ళామండి. అసలు ఎక్కడికి వెళ్ళారు, 1000 రూపాయలు ఎలా బుక్ అయింది అని అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు నాతో పాటు 10th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ కాల్ చేసి దోశ తినేసొద్దాం రా అని పిలిచారండి. ఎక్కడికి రా అంటే దూరు పోదాం రా అన్నారండి. దూరుకి ఎందుకు రా, కడపలో దోశలు దొరకలేదా అంటే నువ్వు ఫస్ట్ బండి ఎక్కురా, ఆ దోశ తిన్నాక మాట్లాడదు అన్నాడు. సరేలేని బండి ఎక్కితే కొంచెం దూరం వెళ్ళగానే పెట్రోల్ అయిపోయిందండి. ఎవరో అన్న వెళ్తుంటే కొంచెం బైక్ పుష్ చేయండి అన్న పెట్రోల్ బంక్ వరకు అంటే ఒక మాట చెప్పగానే పుష్ చేశాడండి. చాలా మంచోళ్ళ ఉన్నాడు. ఇక మేమైతే పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక పెట్రోల్ బంక్ లో 400 పెట్రోల్ పట్టించుకొని ఇక దూరుకు అయితే చేరుకున్నామండి. కడప నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊరు. సో ఇదే అండి ఆ టిఫిన్ సెంటర్, చాలా ఫేమస్ అంట ఈ ఊర్లో. చూడండి ఎంత మంది ఉన్నారో. సో ఇక్కడ మెనూ చూసి నేను షాక్ అయిపోయానండి. చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఒక సెకండ్ స్టాప్ చేసి చూడండి. 75 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 350 రూపాయల వరకు ఉంది దోశ. ఈ పన్నీర్ జీడిపప్పు నెయ్యి దోశ 350 రూపాయలు అంట. సో ఈ జీడిపప్పు చూడండి ఏ విధంగా వేశారు. ఇక మేమైతే ఈ కారం నెయ్యి దోశ తీసుకున్నామండి. 180 రూపాయలు అంట ఈ దోశ. సో మీరు ఎక్కువ రేట్ పెట్టి దోశ ఎంత తిన్నారో కమెంట్ చేయండి. సో ఇక దోశ అయితే బాగానే ఉందండి, కానీ ఈ రేట్ కి నాకు వర్త్ అనిపించలేదు. ఈ 3 దోశలు వాటర్ బాటిల్ తో కలిపి 600 అయింది. సో వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మర్చిపోకండి. బాయ్.